ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్. డే 87 మార్చి 28. రెండో భాగంగా కీర్తన గ్రంథం 108వ అధ్యాయం నుండి చదువుకుందాం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనబరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, శేకమును పంచిపెట్టెదను. సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము. ఏదోము మీదికి నా చెప్పు విసిరివేదును. ఫిలిస్తీయును బట్టి జయోత్సాహం చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడినాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర్యకార్యములు జరిగించెదము. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారినిగా ఉంచుము. అపవాది వాని కుడిప్రక్కను నిల్చునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుతురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుకుతురుగాక. వారి ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకొందురుగాక. వారి కష్టాజితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృపచూపు వారు లేకపోవుదురుగాక. తండ్రిలేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోవుదురుగాక. వారి వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చి తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వారి పితరుల దోషము యెహోవా జ్ఞాపకం ఉంచుకొనుగాక. వాని తల్లి పాపము తుడువు పెట్టబడక ఉండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలయనగా కృప చూపవలెనన్న మాట మరచి శ్రమనొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గల వానిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది. తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొని వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొని నడికట్టు వలెను అది వానిని వదలకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా, ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. నేను దీనదరిద్రుడను. నా హృదయము నాలో గుచ్చబడి ఉంది. సాగిపోయిన నీడ వలె నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పృడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా, నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు, కానీ నీవు దీవించుచున్నావు. వారు లేచి అవమానము పొందిదరు, కానీ నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగిల వలె
కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబర్చి వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతన్ని కుడిప్రక్కను నిలుచుచున్నాడు. కీర్తన గ్రంథం 110వ అధ్యాయము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహాది దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చిదరు. నీ యవనస్తుల శ్రేష్ఠులు పరిశుద్ధాలంకారులై మంచువలే అరుణోదయ గర్భంలో నుండా నీ యొద్దకు వచ్చిదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశము మీది ప్రధానిని ఆయన నలుగగొట్టును. కీర్తన గ్రంథం 111వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి. వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నుండా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.